లాయర్ రఘు గారు, అట్లాగే ఎంపీపీ నాగేశ్వరన్న, అట్లాగే ఉప జెడ్పీ చైర్మన్ నాగరత్నమ్మ, అట్లాగే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్తే. పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. భాస్కర్ కనిపిస్తున్నాడు, ఇంకొక బాసిడి కనిపిస్తా ఉన్నాడు, చాలా మంది. అసలు నేను స్ట్రైట్ గా ఒక మాట తెలుగుదేశం పార్టీ నాయకులకి చెప్పాలనుకుంటా ఉన్నా. మేము చదువుకొని నేర్చుకొని చదువులు మాకు నేర్పిస్తా ఉన్నారు. కొత్త చదువులు నేర్చుకుంటా ఉన్నాం. ఎక్కడో ఆ కమ్యూనిటీ హాల్లో మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకొని మన గొడవ ఏదో మనం మాట్లాడుకొని మనం లేచిపోదాం అనుకున్నాం ప్రజల దగ్గరికి. అదేదో గవర్నమెంట్ దంట. అందులో ప్రతి ఇంటికి పిల్లకి అటు అనంత వెంకట రామరెడ్డి గారు లేదా మీ శైలజనాథ్తో డబ్బులు ఇచ్చాడు తప్ప ఈ తెలుగుదేశం వాళ్ళు పైసా ఇచ్చింది ఏమి లేదా. పేరుకే బీసీలు మాట్లాడతారు కానీ ఓట్ల వరకు ఆ పని చేసింది మనమే. నేను పోలీసులను కూడా కోరుతా ఉన్నా, పోషం దూరంగా వింటారు పాపం, వాళ్ళు దీన్ని మోసుకెళ్ళాలి. బుద్ధి లేని నాయలు చెప్తే చెప్పారు కానీ మీకేమైంది? మమ్మల్ని బస్ స్టాండ్ లోకి తెచ్చి బస్ స్టాండ్ పాలు చేసినామని సంతోషపడతా ఉన్నారేమో. ఒక మాట మాత్రం స్పష్టం, 3 సంవత్సరాల 10 నెలల తర్వాత రాబోయేది కాన్సెన్స్ కి కాబోయే ఎమ్మెల్యే జగన్ రెడ్డి గారు ఒప్పుకుంటే శైలజనాథ్, నేను, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా.